తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు పేరును ప్రకటించింది. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇతర పార్టీల కంటే ముందే జనసేన అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు పేరును ప్రకటించింది. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇతర పార్టీల కంటే ముందే జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. దీనికి సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా కాలంగా చెప్తున్నట్టుగానే తెలంగాణ మీద జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మొదటిగా ఎమ్మెల్సీ ఎన్నికలను టార్గెట్ చేసింది. వచ్చే ఏడాది మార్చి లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు, ఎవరైతే గతంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక ఉన్నత స్థాయిలో పనిచేసిన గడల శ్రీనివాసరావును జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు ఖమ్మంలో ఖమ్మంలో జనసేన పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పేరును ఖరారు చేశారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, వీళ్ళిద్దరూ కూడా గడల శ్రీనివాసరావు పేరును పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు ప్రకటించారు. ఇంకొక వైపు ఇతర పార్టీల కంటే ముందుగానే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల మీద దృష్టి సారించినప్పటికీ కూడా అందరికంటే ముందుగానే జనసేన తమ అభ్యర్థిని ప్రకటించడం తెలంగాణలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక గత కొంతకాలం క్రితమే పవన్ కళ్యాణ్ సమక్షంలో గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. సో మొత్తానికైతే జనసేన పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మొదట ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక జనసేన పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సంబంధించి కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది వచ్చే ఏడాది మార్చిలోనే. దీంతో పాటుగానే సో ఆ అభ్యర్థిత్వాన్ని కూడా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగానే క్యాడర్ను కూడా సమయాత్తం చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. మొదటిగా ఇప్పుడు గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి జనసేన పార్టీ ఇతర పార్టీల కంటే ఎన్నికల బరిలో ముందులో నిలిచింది. అండ్ అంతేకాకుండా అందరికంటే ముందుగా జనసేన పార్టీని అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రచారం కూడా నిర్వహించడానికి కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ప్రచారానికి రాబోతున్నారా? సో ఎలా జరగబోతోంది? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు? వాస్తవానికి జనసేన పార్టీ గడిచిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా కొంతమంది అక్కడక్కడ పోటీ చేసి ఒక 50కి పైగా సర్పంచులు గెలుచుకున్నారు. ఒక 5-6 మందిని మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా జనసేన పార్టీ గెలుచుకుంది. కానీ అప్పటి వరకు కూడా అంతగా ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ తాజాగా గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గానే జనసేన పార్టీ తెలంగాణలో ఫోకస్ చేస్తుందని చెప్తూ వస్తున్నారు. జూన్ 2వ తారీఖు నాడు మనం చూసాం ఆయన ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకోవడం, దానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు ఆ అనుమతి నిరాకరించడంతో ఆ సమావేశం రద్దయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ ఎవరు జాగీరు కాదు, తెలంగాణ గడ్డ మీదే జనసేన పార్టీ పుట్టింది, ఇక్కడ ఖచ్చితంగా రాజకీయాలు చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రకటించారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనే జరిగింది. ఇతర పార్టీలకు అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖండించారు. ఆ తర్వాత మరింత స్పీడప్ చేశారు. ఇతర పార్టీలతో సమానంగా ఏదైతే జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, కానీ నాయకత్వం కనిపించే నాయకుడు లేదన్న ఒక చర్చ జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని చేరికలను కూడా జనసేన పార్టీ ప్రోత్సహిస్తూ వస్తుంది. రామ్ తాళ్ళూరి కావచ్చు, ప్రధాన కార్యదర్శి నేమూరి శంకర్ గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున సమాజంలో మంచి పలుకుబడి ఉన్న ఎవరైతే పలుకుబడి ఉంటారో వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ వైపు ఆకర్షించే విధంగా సమక్షంలో జనసేన కండువాను కప్పుతున్నారు. ఇక విషయానికి వస్తే రానున్న అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇక ఇప్పటికే మరొక 6 నెలల సమయం ఉంది వాస్తవానికి పట్టభద్రుల ఎన్నికలకు. కానీ ఇప్పటి నుంచి పట్టభద్రులను కలుసుకోవడం, సభలు సమావేశాలు నిర్వహించుకోవడం, పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం కూడా
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాజకీయాలు చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఆయన కూడా పట్టభద్రులను కూడా ఖచ్చితంగా కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున యువత ఉంది, వాళ్ళందరినీ కూడా జనసేన వైపు, అదేవిధంగా ముఖ్యంగా రాజకీయాలకు కొత్తగా రావాలనుకుంటున్న వారిని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తామని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందులో కానీ మొత్తానికి జనసేన పార్టీ అయితే ఎన్నికల బరిలో నిలుస్తోంది.